హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టమాటో సాస్ ఎలా తయారు చేద్దామో చూద్దామండి. ముందుగా టమాటాలని నీట్గా శుభ్రం చేసుకొని ఒక పొయ్యి మీద పెట్టుకొని బాగా మరిగించుకోవాలండి. బాగా మరిగించిన తర్వాత మనకు పచ్చివాసన అనేది పోతుంది కదా, అప్పుడు పై తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారా, టమాటాది అలాగా పైది లేయర్ అలా వస్తుంది కదా, ఇప్పుడు మనకి చాలా ఈజీ అనేది అవుతుంది అనమాట టమాటో సాస్ చేయడానికి. చాలామంది అనుకుంటారు సాస్ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను చేసే పద్ధతిలో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి కొద్దిగా అలా యాడ్ చేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. అలాగే వెల్లుల్లిపాయ కూడా పొట్టు తీసేసినవి ఒక పాయ అంతా మొత్తంగా వేసేయండి. కొంచెం బాగా దూరగా వేయించిన తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం వేయించుకొని ఉంచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి అల్లం వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా అందులో ఆ పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ మిక్సీ జార్లో పట్టుకునేటట్టు అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది టమాటోస్ ఉన్నాయి కదండి, టమాటాల్లో కొద్దిగా వాటర్ అనేది వేయకూడదు. మనకి ఎంతైతే ఉందో అంతా కూడా శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూసారా, మిక్సీ పట్టేసుకుంటే ఎలా అయిపోయిందో. ఇది ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లో కొంచెం హీట్ అయిన తర్వాత జల్లెడలోకి కొంచెం తుక్కది ఏమన్నా సరే బయటకు పోయేలాగా కొంచెం ఓన్లీ రసమంగా వచ్చేటట్టు మనం కొంచెం దాని స్పూన్తో అటు ఇటుగా కొంచెం అలా కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉంటే మనకి జ్యూస్ అంతా కిందకి పోతుందన్నమాట ఆ జల్లెడ ద్వారా. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా దగ్గరికి అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఎంత దగ్గరికి మనకి చాలామంది కావాలితే కలర్ వేసుకుంటారు. టమాటా సాస్ కొంచెం ఎర్రగా ఉంటుందని చెప్పేసి ఈ కలర్ వేసుకుంటే మనకి టమాటో సాస్లో వస్తుంది. మనం ఎందుకంటే న్యాచురల్గా చేసుకుంటున్నాం కదా, సాస్లో కలర్ది వేస్తే బాగోదని చెప్పేసి అందుకనే కొంచెం ఇలా ఉంచుకొని కొంచెం 2 టీ స్పూన్స్ మనకి స్వీట్ ఎంత కావాలో అంత కొద్దిగా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకొని అలా కొంచెం అలా తిప్పుతూ ఉండాలి. కొంచెం బాగా తిప్పేసరికి కొంచెం కలర్ అనేది మనకు చేంజ్ అవుతుంది కదా, కొంచెం ఒక స్పూన్ వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ ఫ్లేవర్కి అలా వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు అలా కొంచెం కలుపుతూ దగ్గరికి ముద్దలాగా తిప్పుతూ ఉండాలి. అప్పుడు ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టమాటా సాస్ రెడీ అయిపోతుంది అనమాట. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.